వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యుధిష్ఠిరుడు కొంచెం చికిత్స చేసుకుని కాస్త కుదుటపడి యుద్ధం చూడాలి. వచ్చి దూరం నుంచి చూస్తున్నాడు దీన్ని అంతటి కూడా. ఈ లోపల కొంతమంది పాంచాలురు కర్ణాదుల్ని కొట్టడానికి ఈ కర్ణ అర్జునుల మధ్యకు వచ్చారు అక్కడ కౌరవసేనని ఎదుర్కొనడానికి. వారందరినీ కూడా కర్ణుడి సమాధానం చెప్తూ ఉండగా అర్జునుడు కర్ణుని చేతి తొడుగుల్ని కొట్టేట ఒక్కసారి. వెంటనే ఆ కర్ణుడు వేసినటువంటి బాణాలతో ఒక అంధకారం అలముకుంది అక్కడంతా కూడా. కానీ అంధకారాన్ని అర్జునుడు ఛేదించగలిగాడు ఆ సమయంలో. అప్పుడు కర్ణుడి విజృంభణ ఎలా ఉన్నదంటే రౌద్ర ముహూర్తంలో రుద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు ఇక్కడ. అది శ్మశానంలో క్రీడిస్తున్న రుద్రుని వలె కర్ణుడు అర్జున్ని బాణాలతో నెత్తురు ఓడుతూ ఉండగా నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో భయంకరంగా విషం క్రక్కుతున్న 5 బాణాలని కర్ణుడు అర్జునుడి వైపు ప్రయోగించాడు. విషం క్రక్కుతున్నటువంటి ఆ బాణములు ఎప్పుడైతే భయంకరంగా చొరచొరలాడుతూ వస్తూ ఉన్నాయో అప్పుడు ఆ బాణములు తీవ్రంగా వస్తూ కృష్ణ పరమాత్మ యొక్క కవచాన్ని ఛేదించుకుని భూమిలోకి ప్రవేశించి తిరిగి పైకి వెళుతూ కర్ణుని వైపు వెళుతున్నాయి. కర్ణుని యొక్క తిరిగి అమ్ముల పొదులకు వెళ్ళడానికి 5 బాణాలు. అది చూశాడు అర్జునుడు. ఈ మామూలు బాణములు కావని 5ంటిని కూడా తన యొక్క దివ్యాస్త్రంతో ఛేదించాడు. ఈ బాణములు సర్పరూపములు, ఇవి తెలుసుకోవాల్సినది. విషసర్పములు ఆ బాణములలో దాగి ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తే అది కేవలం కృష్ణ పరమాత్మ యొక్క కవచాన్ని ఛేదించుకు వెళ్ళేవి. తిరిగి వస్తున్న వాటిని కొట్టాడు అక్కడ. అటు తర్వాత కర్ణుడు బాధతో కంపించిపోయాడు. అర్జునుడు వేసినటువంటి ప్రాణాంతకమైన బాణాల ధాటికి నిలబడలేక కంపించిపోతూ ఇంకా తీవ్రంగా తన దగ్గర దాచుకున్నటువంటి ఒక మహాపదునైనటువంటి శస్త్రాన్ని బాణాన్ని తీశాడండి. ఈ బాణాన్ని చాలా జాగ్రత్తగా తీసుకున్నాడండి. సర్పముఖ బాణం. దీన్ని ఎప్పటికప్పుడు పూజ చేస్తూ ఉంటాడట. అమ్ముల పొదులు పెట్టినప్పుడు కూడా దానిపై చందనం పొడి జల్లి పెట్టుకుంటాడట ఇక్కడ. సర్పముఖ బాణం. ఆ సర్పముఖ బాణాన్ని తీస్తూ ఉండగా పాతాళ లోకంలోంచి వచ్చిన ఒక సర్పం దానిలోకి ప్రవేశించింది ఆ బాణంలోకి. ఎందుకంటే అది అర్జునుడిపై ప్రతీకారం పట్టి ఉంది. అది తెలుసుకోవాలి. దాని పేరు అశ్వసేనుడు అనే ఒక సర్పము. తక్షకుడి యొక్క పుత్రుడండి. తక్షక సంతానానికి చెందినటువంటి వాడు. ఆ భవ్యమైనటువంటి సర్పముకి ఎందుకయ్యా ప్రతీకారం అంటే అర్జునుడు ఖాండవ వన దహనం చేస్తున్నప్పుడు ఈ సర్పము తప్పించుకుంది. ఆ సమయంలో తనదైనటువంటి కొంత మాతృవంశం అందులో దగ్ధమయ్యేట. అది ప్రతీకారంలో పెట్టుకున్నది ఇక్కడ. ఆ కారణం చేత అశ్వసేనుడు దానిలో ప్రవేశించాడు. బాణాన్ని ప్రయోగించాడు కర్ణుడు. అది మహా తీవ్రముగా వస్తున్నది. అర్జునుడు దాన్ని కొడదామనుకున్నది. కేవలం నాగాస్త్రం అనుకున్నాడు. కానీ అశ్వసేనుడు ఉన్నాడండి దాంట్లో. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? అది ప్రయోగించిన కర్ణుడికే తెలియదు ఆ లోపల సర్పం ఉందని. తీవ్రంగా వస్తుంది. అది వచ్చిందా శరీరానికి తాకిందా ఇంక అర్జునుడు నిలబడ్డాడు. ఇది గమనించిన కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా రథాన్ని తన పాదంతో తొక్కి కిందకి దించాడు. ఒక్కసారి ఆ సర్పం ఒక బాణం పైకి వస్తున్నది. చిత్రం ఏంటంటే ఆ వచ్చిన సర్పం వెంటనే తొక్కగానే గుర్రములు మోకాళ్ళ మీద కూర్చున్నాయట. ఒక్కసారి భూమిలో కృంగింది అర్జునుని యొక్క రథం కృష్ణ పరమాత్మ యొక్క పాదం యొక్క తాకిడికి. ఆ వెళ్ళినటువంటి ఆ సర్పముఖాస్త్రంలో ఉన్న అశ్వసేనుడు కిరీటి యొక్క కిరీటాన్ని పడగొట్టాడు అంతే. అదే కానీ చెయ్యకపోయింటే శరీరాన్ని పడగొట్టేవాడు. కిరీటం పడింది. ఈ కిరీటాన్ని పడగొట్టడం సామాన్యం కాదు. ఇంద్రుడు పెట్టినటువంటి కిరీటం, దాన్ని పడగొట్టాడు. ఇది చూసి ఆశ్చర్యపోతున్నాడు కర్ణుడు. ఈ లోపల మళ్ళీ అశ్వసేనుడు వెనక్కి వెళ్ళి అంటున్నట్ట కర్ణుడితో, మరొక్కసారి బాణం వెయ్యు. నేను వెళ్ళి ఇందాక సరిగ్గా నువ్వు వెయ్యలేదు, ఇప్పుడు వెయ్యి సరిగ్గా, కొంచెం జాగరూకుడవే వెయ్యు. నేను అర్జునుడిని చంపాలి వాళ్ళ, మళ్ళీ వెయ్యి అస్త్రాన్ని అన్నట్ట. నేను ఒక్కసారి ప్రయోగించిన అస్త్రాన్ని మళ్ళీ ఆ యుద్ధ సమయంలో ప్రయోగించను అన్నాడు. అంటే తన నియమాన్ని తను గట్టిగా చెప్పాడు ఇక్కడ. ఆ నియమాలు అయినవి. మరి ఇందాక భార్గవాస్త్రం వేశాడు, మళ్ళీ వేశాడు అన్నట్టు. భార్గవాస్త్రం అప్పుడు జరుగుతున్న యుద్ధంలో వేశాడు. ఒక యుద్ధ సమయంలో ఒక్కసారి అది ఇక్కడ. అందుకే ఇప్పుడు నాగాస్త్రాన్ని నేను వెయ్యనన్నాడు ఆయన. నువ్వు వేయకపోతే నేను ఊరుకుంటానా అన్నట్ట. అని ఆ సర్పముగానే అర్జునుడి వైపు రావడం మొదలు పెడుతోందండి ఇక్కడ. అర్జునుడు చూస్తున్నాడు, ఏమిటే ఈ సర్పం ఇలా వస్తోంది అంటున్నాడు కృష్ణుడితో. నీకు తెలియదులే, వీడు అశ్వసేనుడు అనే సర్పం, బాణం తీసుకొట్టన్నట్టు ఒక్కసారి కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆ సర్పాన్ని బాణంతో అర్జునుడు కొట్టగానే సర్పం 5 ముక్కలైపడింది కింద. ఈ విధంగా అశ్వసేనుని సంహరించాడు. ఇలా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లక్షణాన్ని మనం పరిశీలించాలి. కేవలం యోధుడు ఇలాంటి పనులు చేయలేండి ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే అర్జునుడు కిరీటం పడిపోయిందో అర్జునుడు అదొక అందంతో ప్రకాశిస్తున్నట్ట.
తన జుట్టుని తను ముడివేసుకుని తెల్లని వస్త్రంతో కప్పుకున్నట్టు నేను ఒక్కసారి తెల్లని వస్త్రంతో అక్కడ కట్టుకున్నాడు, తలపాగలగా కట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆ సమయంలో ఆ భవ్యమైనటువంటి యుద్ధంలో ప్రతాపం విజృంభిస్తున్నది ఇక్కడ. అప్పుడు అర్జునుడు వేసినటువంటి బాణముల దెబ్బకి కర్ణుని యొక్క కిరీటం కింద పడింది. ఇప్పుడు మణులు, వజ్రాలు, బంగారము వీటన్నిటితో కూడినటువంటి కర్ణుడి యొక్క కిరీటం ఎప్పుడైతే క్రింద పడిందో ఆ సమయంలో పైగా కర్ణుడి కిరీటాన్ని, కవచాన్ని కూడా ఛేదించట. నిజానికి సహజ కవచ కుండలములు పోయాయి కదా, మరి ఇవి ఎలా జరిగాయి అంటే అవి పోయినందుకు గాను ప్రత్యేకమైన శిల్పుల్ని పిలిపించుకొని ప్రత్యేకంగా చేయించుకున్నట్టండి కవచం మన దానవీర సూరకర్ణుడు. అంటే కవచాలు పోయాయని ఊరుకోకుండా తాను మళ్ళీ ఒకటి అంత గట్టిగా శిల్పుల్ని పిలిపించుకుని అంత చక్కగా చేయించుకున్నాడు. ఇది గొప్ప విషయం ఇక్కడ. ఆ విధంగా చేయించుకుని కూర్చున్నటువంటి కవచాన్ని ఛేదించాడు అర్జునుడు. తెలుసుకోవాల్సింది ఈ మాట ఎందుకు చెప్పడం జరిగిందంటే అర్జున్ని పరాక్రమాన్ని తెలుసుకోవాలని. ఆ కవచాన్ని దుర్భేద్యమైన కవచం. చిత్రం ఏంటంటే ఆ కవచంతో పాటు చాలా చమత్కారంగా ఆయన కుండలాలను కొట్టాట. ఇంకే తల ఏమి తగలేదండి, కుండలములు మాత్రమే అవి కింద పడ్డాయి. కిరీటం కింద పడింది. వెంటనే మహా కోపంతో కర్ణుడు బాణపరంపరలు వేస్తే అర్జునుడు వాటన్నిటికి సమాధానం చెప్పడమే కాకుండా ఆయన వేసిన బాణములు వచ్చి గుచ్చుకున్నాయి. వాత పిత్త శ్లేష్మాది దోషములతో రావలసిన జ్వరాలన్నీ ఒకేసారి వచ్చినంత వేదన పడ్డట్ట కర్ణుడు ఆ బాణాల తాకిడికి. వేదన భరించలేక మళ్ళీ తాను పుంజుకుని యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఆశ్చర్యంగా కర్ణుని రథచక్రం కృంగడం మొదలుపెట్టిందండి. ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఇద్దరు రథాలు కృంగే, కానీ అక్కడ కృష్ణ పరమాత్మ తన సంకల్పంతో కృంగదీశాడు. మళ్ళీ ఆ సర్పము భేదింపబడ్డాక తను మళ్ళీ పైకెత్తేశాడు శుభ్రంగా. ఇక్కడ ఈ రథం కృంగింది. ఇదొక శాపము. ఏమిటా శాపం అంటే అతని దొరికిన విప్రశాపం. ఇతడు తెలియక చేసినటువంటి గోవధ వల్ల విప్రుడిచ్చిన శాపానికి నీకు సరి అయిన యుద్ధ సమయంలో రథం కృంగిపోతుంది అని చెప్పడం చేత భూమిలో కూరుకుపోయింది. వెంటనే ఇక్కడ ఎలా ఉన్నది అంటే పెద్ద రావి చెట్టు వేదికతో సహా భూమిలోని కృంగినట్లు కృంగితుంది. ఉపమానం ఎంత చక్కగా చెప్పాడు చూడండి. రావి చెట్టు చుట్టూ కొందరు వేదికలు పెడతారు. వేదికతో సహా రావి చెట్టు భూమిలో కృంగితే ఎలా ఉంటుందో అలా రథం కృంగిదిట. రథం కదిలిపోయింది ఒక్కసారి. కానీ దాని మీదే ఉంటూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చూసేట ఆయన. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు కర్ణుడు. అదే సమయంలో అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ఉపమంత్రించి ప్రయోగించడంతో అతడిది ఇంకా ప్రారంభ దశలోనే ఆగిపోయింది. పంచసూరతమో లోకే సాధువృత్తశ్చ పాండవా. ఆ సమయంలో ఆ రథయుద్ధం ఎప్పుడు క్రిందికి దిగుతోందో పైన అలాగే వంగిపోతున్న రథంలోనే ఉండి యుద్ధం చేస్తున్నటువంటి ఆ మహానుభావుడు తర్వాత నెమ్మదిగా కిందకి దిగి అర్జునుని యొక్క శరాలకి సమాధానం చెప్తున్నట్ట. కిందకి దిగి అలా కూర్చోలేదండి, విరధుడే అని యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కనుక అర్జునుడు చివరి వరకు తనతో యుద్ధం చేస్తున్న కర్ణుడితోనే యుద్ధం చేశాడు, కానీ యుద్ధాన్ని విరమించుకున్న కర్ణుడిని కొట్టలేదు. ఇది తెలుసుకోండి, ఇది ప్రధానమైన అంశం. యుద్ధం చెయ్యకుండా ఆగిపోయిన వాడిని కొట్టకూడదు, కానీ యుద్ధం చేస్తున్న వాడిని కొట్టవచ్చు. అక్కడ నిలబడి పైగా అర్జునుని అల్లెత్రాటిని ఛేదించదలుచుకున్నట్ట. ఈ అల్లెత్రాటిని ఛేదించడం కోసమని 11 బాణాలు వేశాడండి. వేసిన అదేమీ కాలేదుట. ఎందుకంటే 100 అల్లెత్రాట్లు ఉన్నాడు ఒక్క దాంట్లో. ఒక 11 పోతే అదికేం పర్వాలేదు, మిగిలిన అల్లెత్రాళ్ళు ఉన్నాయి. దానితో ఆయన విజృంభిస్తున్నాడు. కర్ణుడు ఊహించలేనంత వేగంగా ప్రయోగిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా తాను దిగి కర్ణుడు అర్జునుడిపై ఒక బాణాన్ని వేశాట. అర్జునుడు దాని నుంచి తేరుకునే లోపల తన రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ గుంజుతున్నాడు పైకి. నిజానికి అది కూరుకుపోతుందని శాపం అయినప్పుడు ఎలా పైకి లేస్తుందండి? ఇక్కడ ఆ ప్రయత్నమే వృధా. మొత్తానికి అది కుదుపుతూ ఉంటే భూమి మొత్తం లేస్తున్నట్టు అనిపించిందే తప్ప లోపలికి దిగిన చక్రం బయటికి రాలేదు. రథం కృంగిపోతున్నటువంటి దశలో అర్జునుడికి కన్నీరు వచ్చింది. అప్పుడు కన్నీరు వచ్చి అంటున్నాడు, పంచసూరతమో లోకే సాధువృత్తశ్చ పాండవా. నువ్వు సామాన్యుడు కావయ్యా, శూరతముడివి, సత్ప్రవర్తన కలిగిన వాడువు. ఓ అర్జున, అభిజ్ఞో యుద్ధ ధర్మాణం వేదాంతావబృధాప్లుత. నువ్వు వేదాంత యజ్ఞములు చేసినవాడు, అంటే వేదాంత విద్యను చదివినవాడు. అంతేకాదు వేదాంతమనే యజ్ఞములో అవభృత స్నానం చేసినవాడు అన్నాడు. చాలా అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ. వేదాంతమనే యజ్ఞాల్లో అవభృత స్నానం చేశాట. అంటే అర్థం ఏంటి? వేదాంతమనే యజ్ఞ బోధ సంపూర్ణముగా పొందినవాడు, దాని ఫలం పొందినవాడు. ఎందుకు ఆ మాట అన్నాడో మనకు తెలియాలి. వేదాంతములో అవభృత స్నానం చేసామంటే సంపూర్ణమైన వేదాంత జ్ఞానం నీకున్నది. ఎందుకు ఆ మాట అనగలిగాడంటే సర్వ వేదాంతసారమైన భగవద్గీత విన్న ధన్యుడివయ్యా నువ్వు అని చెప్పడం ఉన్నటువంటి భావం ఇక్కడ. అది ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. పైగా అభిజ్ఞో యుద్ధ ధర్మాణం, నీకు యుద్ధ ధర్మములు తెలుసు.
దివ్యాస్త్ర విధం, నువ్వు దివ్యాస్త్రములు తెలిసిన వాడువు. కార్తవీర్య సమోయుధి, కార్తవీర్యుడు లాంటి వాడు. కార్తవీర్య అర్జునుడు, అందుకు చూపించాడు ఇక్కడ. పైగా ఆయన 1000 చేతులుండి బాణములు వేస్తాడు, 2 చేతులతోనే 1000 బాణాలు పెట్టయ్యా నీది. అటువంటి వాడవు నువ్వు. నీకు యుద్ధ ధర్మం తెలియదా? నా రథం కృంగిపోయిన దశలో నా పైన బాణములు వెయ్యవచ్చా? ఇది అధర్మము. పైగా నేను విరధున్నై ఉన్న దశలో నా మీద బాణములు వేయవచ్చా? రథం మీద ఉన్నవాడు నేలపై ఉన్నవాడి పైన బాణములు వేయవచ్చా? ఇవి ఆలోచించి నేను రథం పైకి లాగే వరకు కూడా నువ్వు బాణములు వెయ్యకు, ఇది అధర్మం సుమా, అధర్మం సుమా అనగానే అప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు. అబ్బా, తమరు నోటి నుండి కూడా ధర్మవచనములు వస్తున్నాయే, ఇది అధర్మము ఇది ధర్మం అనే మాట వస్తున్నదే, ఇన్ని తెలివితేటలు గతంలో ఏమయ్యాయ్యా నీకు అంటున్నాడు. ఇది చెప్పి కొట్టడం అంటే ఇదండి, చెప్పకుండా కొట్టడం కాదు. జయసౌఖ్య తేసా అని ఒక మాట ఉన్నది. ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలండి, ఇది ధర్మం. ఇంతకు మించి మరి ఏమీ లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలి. ఇది కృష్ణ పరమాత్మ చూపిస్తున్న గొప్ప రాజనీతి. తమ బ్రవిద్వాసుదేవో రథస్థో రాధేయ దిష్ట్యాస్మ స్మరసీహ ధర్మం. ఓహో, ఓ రాధేయ, దిష్ట్యా స్మరసి ఇహ ధర్మం. అదృష్టవశాత్తు ఇప్పుడు ధర్మాన్ని స్మరిస్తున్నారే. ప్రాయేణ నీచ వ్యసనేసు మగ్న నిందంతి దైవం కుకృతం నతు స్వం. ఇది గొప్ప సైకాలజీ చెప్పాడని ఇక్కడ మహానుభావుడు. సాధారణంగా నీచులు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ధర్మాల గురించి మాట్లాడతారు. అంతేకాదు ఆ ధర్మము దైవము నాకు అన్యాయం చేస్తాడని దైవాన్ని ధర్మాన్ని తిడతారు. వాళ్ళు చేసిన చెడ్డ పనుల గురించి వాళ్ళు తిట్టుకోరు. ఇది నీచుల స్వభావము, ఇది బాగా తెలుసుకోవాల్సింది. అందుకే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి తాము ఎంతో మంచివాళ్ళమని తమ చెడును తలంచుకోకుండా భగవంతుడు ఎంత అన్యాయం చేశాడని ఆయన అంటూ ఉంటారో వాళ్ళందరికీ తెలుసుకోవాలని. అది నీచ స్వభావము. కష్టాలు కలిగినప్పుడు దైవాన్ని నిందించడం, ధర్మాన్ని నిందించడం అనేటటువంటిది నీచ స్వభావం. కానీ దుర్మార్గులకి కష్టకాలంలోనే ధర్మం గుర్తొస్తుంది. ఏం చేస్తాం? అది నీకు వచ్చింది, చాలా సంతోషం. ఎప్పటికైనా చచ్చే ముందేనే ధర్మం గుర్తుంది, చాలు. అందుకే ధర్మం ఏంటో తెలుసుకుని చచ్చేవనుకో పుణ్యలోకాలకు పోతాం, లేకపోతే చేసిన అధర్మమే ధర్మం అనుకుంటావు. జాగ్రత్త, ఈ ధర్మం ఏమైందా నీకు అంటూ ఇక్కడ కొతే ధర్మస్తదాగత అని మకుటంతో వరుసగా కొన్ని శ్లోకాలు వస్తాయండి, అద్భుతమైన శ్లోకాలు. ఇవి నిజానికి అర్జునుడు ఏ బాణాలు వేసాడో తెలియదు, కానీ కృష్ణుడు వేస్తున్న అద్భుత బాణాలు ఇవి, వాగ్రూప బాణాలు. చూడండి ఇక్కడ. యథా సభాయాం రాజానమనక్షజ్ఞం యుధిష్ఠిరం అజేషి చకుని జ్ఞానాత్ కృతే కొతే ధర్మస్తదాగత. సభలో జీవితం అంటే తెలియనివాడు, నేను ఆడను అంటున్నవాడిని కూడా మాయగా అన్నీ తెలిసిన శకుని ఆడినప్పుడు తెలిసి కూడా తమరు నోట ధర్మం పలకలేదే, అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ ధర్మం? క్వతే ధర్మస్తదాగత, అప్పుడెక్కడికి పోయింది నీ ధర్మం? ఇది దీని అర్థం. వనవాసే వ్యతీతే చ కర్ణవర్షే త్రయోదశే న ప్రయచ్చసి యద్రాజ్యం క్వతే ధర్మస్తదాగత. 13 ఏళ్ళు నియమం తప్పకుండా వనవాసం అజ్ఞాతవాసం చేసుకువచ్చినటువంటి పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకుండా చేసేవే, నీ మాట వల్లే దుర్యోధనుడు అలా ఉన్నాడు. అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ ధర్మం? యద్భీమసేనం సర్పైశ్చ విషయుక్తైశ్చ భోజనై అచరత్వన్మతే రాజా క్వతే ధర్మస్తదాగత. బాల్యంలో భీమసేనుని విషం పెట్టి చంపాలని ప్రయత్నించి నీటిలో తోసివేశారే, అది ఎక్కడికి పోయింది? దుర్యోధనుడు చేశాడు కదా అని అనద్దు, ఇది కర్ణుడు చేసిందే. జాగ్రత్తగా భారతం చదివితే తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు కర్ణుడి స్నేహితుడి దుర్యోధనుడిని ప్రేరేపిస్తాడు. అందుకు దుర్యోధనుడు చేసిన పాపాలలో కర్ణుడికి వాటా ఉంది, కర్ణుడి పాపాల్లో దుర్యోధనుడికి వాటా ఉంది. కృష్ణుడు అనవసరంగా మాట్లాడాలని మనం తెలుసుకుంటే చాలు. ఇక్కడ మనకు అనవసర సందేహాలొద్దు. క్వతే ధర్మస్తదాగత యద్వారణావతే పార్థాన్ సుప్తాన్ జతుగృహే తదా అదీపయస్త్వం రాధేయ క్వతే ధర్మస్తదాగత. లక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తగలబెట్టడానికి ప్రయత్నించారే, అప్పుడేమైంది మీ ధర్మం? యదా రజస్వలాం కృష్ణాం దుశ్శాసన వశే స్థితాం సభాయాం ప్రాహసకర్ణ క్వతే ధర్మస్తదాగత. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇది మహాపాపాల్లో కన్నా పెద్ద పాపం అండి. ఇది ఒక్కటి చాలు కర్ణుడిని 100 మార్లు చెప్పవచ్చు. తెలుసుకోండి, ఇక్కడ ఇది మహాపాపం. ఎందుకంటే స్త్రీని, ఒక పతివ్రతని బట్టి సభలో అవమానించడానికి హేతువు నువ్వు. పైగా సభాయాం ప్రాహసకర్ణ, ఆ సభలో దుశ్శాసురుణ్ణి వస్త్రములు ఒలిచివేయడానికి చెప్పింది నువ్వు. అప్పుడెక్కడైంది నీ ధర్మం? వినష్టా పాండవ కృష్ణే శాశ్వత నరకంగత పతిమన్యు వృణేష్వేతి వదంస్వం గజగామిని ఉపప్రేక్షసి రాధేయ క్వతే ధర్మస్తదాగత. అంతేకాదు, పాండవులు బ్రతుకున్నా చచ్చినట్లే,
అందుకు నువ్వు కౌరవుల్లో ఎవరో ఒకరిని వర్ణించు, అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు సిద్ధంగా అనగానే దుర్యోధనుడు తోట చూపించాడు. అలాగ కారు కూతురు కూసింది, నువ్వు కాదు, అప్పుడేమైంది నీ ధర్మం. ఇప్పుడు చెప్తున్న ధర్మవాక్యములు. రాజ్యలుబ్ధ పునః కర్ణ సమాభ్యతి పాండవాన్ యథా శకుని మాశ్రిత్య కృతే ధర్మస్తదాగత. ఏదో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే శకుని మాయాద్యూతం మీద నమ్మకంతో నీ ప్రేరణతో దుర్యోధనుడు నువ్వు కలిసి మళ్ళీ పిలిపించి జూతంలో ఆడించి వాళ్ళని రాజ్యభ్రష్టులను చేశారే. అంతేకాదు, కింద పడి ఉన్నవాడిని, రథం నుంచి క్రింద పడిన వాడిని చంపకూడదంటావా? మీరు చేసినటువంటి ఆ పద్మవ్యూహంలో రథము ఆయుధములు అన్నీ పడిపోయి క్రింద నిలబడినటువంటి ఒక పిల్లవాడిని పట్టుకుని మొత్తం తోడేళ్లులా మీరందరూ కలిసి ఒక్కడిని చెప్పారే, అప్పుడేమైంది మీ ధర్మం అన్నాడండి. ఇక్కడ చాలు. అంటే ఎంత బలీయమైన కారణాలు చూపిస్తుంది ఇదండి. అంతేగాని కర్ణుడిని అన్యాయంగా చంపారంటే వీడు పరమ పాపాత్ముని అర్థం అన్నవాడు. ఎందుకంటే వాళ్ళని అలాగే చంపాలి. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళ అపకృత్యములు చేశారో అవే అపకృత్యములు అదే విధంగా బూమెరాంగ్ తిరిగి కొట్టేయండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కర్మఫల ప్రదాత అయిన కృష్ణుడికి తెలిసి లెక్క మనకు తెలుస్తుందా? కాల కలయతామహం అన్నాడు పరమాత్మ. లెక్కించే వాళ్ళలో కాలాన్ని నేను, వీళ్ళు మర్చిపోవచ్చు అని కౌంటింగ్ అంతా తెలుసండి. మరి సభలో కృష్ణుడు లేడు కదండి, అంత పొసగుచ్చినట్టు ఎలా తెలిసిందంటే ఆయన లేడా? లేకపోతే ద్రౌపదిని ఎలా రక్షించాడు? పద్మవ్యూహంలో జరిగింది ప్రతిదీ ఆయన ఎంత గమనించాడో చూడండి. ఇక్కడ కొతే ధర్మస్తదాగత, ఎక్కడికి పోయింది ఆ ధర్మం? ఇంత ప్రశ్నలు వేస్తే ఏవముక్తస్తదా కర్ణో వాసుదేవేన భారత లజ్జయావనతో భూత్వా నోత్తరం కించుదుక్తవాన్. వెంటనే తల వంచేట, సిగ్గుపడి, అంటే ఒప్పుకున్నాడు. కృష్ణ, ధర్మమే, నేను ఇలా నిలబడి ఉన్నప్పుడు నువ్వు సంభరించిన అన్ని విధాల ధర్మమే. నువ్వు ఒప్పుకుని కూర్చోలేదండి. మళ్ళీ ధనుస్సుని సంధించాడు, బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఇది ఆగలేదు. తనపై బాణాలు వేస్తూ ఉన్నవాడిని తాను సంహరించడం దోషం కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అప్పుడు అర్జునుడు చూస్తూ ఉండగా, అర్జున ఆగకు, బాణం ప్రయోగించక్కడ. అంతేగాని కృష్ణుడు చెప్పాక మరో ఆలోచన లేదు గనక ఇప్పుడు దివ్యమైన బాణాన్ని తీశాడు. ఎందుకంటే బ్రహ్మాస్త్రాదులు కాదు ఇప్పుడు తీయవలసింది. అంజలికము అనే ఒక బాణాన్ని తీసి దాన్ని మంత్రిస్తున్నాడు మహానుభావుడు. మంత్రించుతూ ఒక దివ్యమైన శపథాన్ని కూడా కలుపుతున్నట్ట. సరిగ్గా ఇంద్రజిత్తుని కొట్టేటప్పుడు లక్ష్మణస్వామి ఏ విధంగా రామాయణంలో మంత్రం చదువుతాడో అటువంటి మంత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ భవ్యమైన మంత్రాన్ని చూడాలి. కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులన్ కల్గి ఆ కలమై వచ్చు కృతాంతు వక్త్రమననుగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును శూలమున్ దెగడుచున్ క్రూరంపుటొప్పారు నంజలికంబైన మహాస్త్రమున్ దొడివి కర్షంబుబ్బునంజేయుచున్. ఆ అస్త్రం ఎలా ఉందో మన తిక్కన గారి పద్యం చదవకపోతే దాటి రాదండి మనకి. కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులన్ కల్గి. తన కొన ఎలా ఉన్నదయ్యా అంటే వజ్రాయుధముల వంటి తీవ్రత కలిగినటువంటి, పైగా మురారి చక్రము రుద్రశూలము తెగడుచున్. విష్ణు చక్రాన్ని రుద్రశూలాన్ని కూడాను మించిపోతోందా అన్నట్లుగా తీవ్రమైనటువంటి ఆ దివ్య శస్త్రాన్ని తీసి ఒక్కసారి నమస్కారం చేసుకున్నట్టు పరమాత్మను. తపోస్తి తప్తం గురవశ్చ తోషిత మయా యథేష్టం సుహృదాం శృతం తథా అనేన సచ్చేన నిఘం త్వయం శరః సుసంహృత కర్మ మరిం మమూర్జతం ఇత్యుక్తవాంస్తం ముముమోచ బాణం ధనంజయ కర్ణవధాయ ఘోరం. కర్ణవధకై ఈ దివ్యమైనటువంటి బాణాన్ని ప్రయోగిస్తూ ఒక సత్యాన్ని దాంతో కలుపుతున్నాడండి. ఈ సత్యమే పెద్ద అస్త్రమవుతోంది. ఏమిటా సత్యం అంటే, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూన వ్రతశీలుడ నేనియు కర్ణుతల ద్రించు ఈ శరము అని నేను నా జీవితము తపస్సుతో పవిత్రమైనదైతే, నా జీవితంలో గురువులను నిరంతరం వినయముగా ఆరాధించిన వాడనైతే, దానాదులతో యోగ్యులను మిత్రులను తృప్తిపరచిన వాడనైతే ఈ బాణము కర్ణుని వధించుగాక అన్నాడు. దీన్ని బట్టి అర్జునుని చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది కదా, 3 మాటల్లోనే తెలుస్తున్నది. ఈ విధంగా చెప్పి ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం ఎటువంటి ఆటంకము లేకుండా నిరాటంకంగా శరోత్తమేనాంజలికేన రాజం స్తదా మహాస్త్ర ప్రతిమంత్రితేన పార్థోపరాన్నే శిర ఉచ్చకర్త వైకర్తన స్యాత్థ మహేంద్రసూను. ఆ మహేంద్రసూనుడైనటువంటి అర్జునుడు ప్రయోగించినటువంటి అంజలికమనబడేటువంటి ఆ బాణము దివ్యాస్త్ర మంత్రములతో మంత్రితమై
అర్జునుని యొక్క సత్యవాక్కుతో మంత్రితమై వచ్చి వైకర్తనుని యొక్క శిరస్సును ఖండించినది అన్నారు. కర్ణుని శిరస్సు నేలపై పడింది, మొండెము పడినది. ఒక్కసారిగా పాండవుల్లో విజయధ్వానములు వచ్చాయి. దుర్యోధనుడు ఆశ్చర్యచకితుడు, దిగ్భ్రాంతికులోని ఏ కర్ణుని ప్రాపు చూసుకుని ఇంత విజృంభించాడో ఆ కర్ణుడి దెబ్బతిన్నాడు. నిజానికి కుసుముష్టి కురిపించింది అర్జునునిపై. ఈ భవ్యమైనటువంటి ఘట్టం సామాన్యం కాదు. మహాభారతంలో కర్ణుడు లేని భారతమా అని ఒక మాట ఉన్నది. కర్ణుని ప్రాధాన్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ. దానితో పాటు కర్ణుడి దెబ్బ కొట్టడం, కౌరవసేన యొక్క ప్రాణస్థానముని దెబ్బ కొట్టడమే సామాన్యం కాదు ఇక్కడ. అందుకు ఈ ఘట్టం దగ్గరే ఇటు దేవతలు అందరూ కూడా ఉత్కంఠతో ఉత్సుకతో చూస్తున్నటువంటి ఘట్టం ఇది. మీరు పరిశీలించారో లేదో, ప్రకృతి కూడా అలాంటి ఒక వాతావరణంలోకి మారింది. ఎందుకంటే వర్షకారకుడైన ఇంద్రపుత్రుడు విజృంభిస్తూ విజయం తథ్యమని చెప్తూ ఉంటే అన్నీ ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే వాయుపుత్రుడు అక్కడే ఉన్నాడు, ఇంక చెప్పడానికి ఉన్నది. అందుకు ఆ దివ్యమైన కనిపిస్తుంటే భారతంలో ఇది సామాన్యమైన అంశమేనండి. భారత కథాశ్రవణం జరిగిన చోట దివ్య శక్తులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. అందుకు అది వింటూ ఆ వాతావరణంలో కూర్చోవడం ఒక భాగ్యం. మనకు ఆ భాగ్యాన్ని కల్పించాడు భగవానుడు. ఎప్పుడైతే కర్ణవధ పూర్తయిందో ఇంకా అంతా సత్తుమణిగిపోయింది. ఒక దిగులు ఏర్పడింది కౌరవుల్లో, ఉత్సాహం వచ్చింది పాండవుల్లో. ఎవరి శిబిరాలకు వారు చేరారు.